క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. అవునండి, అతిశయపడు వారు దేవుని అందే ఏం చేయాలంటే అతిశయించాలి. ఈ రోజుల్లో చాలామంది చూస్తుంటే వారికి కలిగిన గొప్ప స్వరాలను బట్టి, వారి టాలెంట్ని బట్టి, వాక్కు చాతుర్యమును బట్టి, వారి జ్ఞానమును బట్టి ఏం చేస్తున్నారు, అతిశయపడుతున్నారు. నేను బాగా పాడగలుగుతాను, నేను బాగా ప్రార్థన చేయగలుగుతున్నాను అని వారి భక్తిని బట్టి కూడా ఏం చేస్తున్నారు, కొంతమంది అతిశయపడుతున్నారు. చదువుకునేవారు వారి చదువుని బట్టి అతిశయపడుతున్నారు, జాబ్ చేసేవారు జాబ్ని బట్టి అతిశయపడుతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడి బిడ్డలమైన మనము దేవుని బట్టి ఏం చేయాలంట, అతిశయపడాలి. అతిశయించేవాడు దేవుని బట్టి అతిశయపడాలండి. నిజమే, ఈరోజు మనం ఈ స్థితిని కలిగి ఉన్నామంటే అది కేవలం దేవుడు మనకి ఇచ్చిన కృపనే. కాబట్టి మనకంటూ ఈ యొక్క జీవితం లేకపోతే, మనకంటూ ఆయుష్ లేకపోతే ఇదేది కూడా మనం కలిగి ఉండమండి. దేవుడు కృపనిచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యంనిచ్చి, ఇంత మంచి జ్ఞానమును, టాలెంట్ను, వాక్కును ఇచ్చి ఈరోజు మనల్ని ఈ స్థితిలో నిలబెట్టాడు. ఈ స్థితిలో మనం ఉన్నామంటే అది మనదేం లేదు, కేవలం దేవుడు కృపను. కాబట్టి మనల్ని ఈ స్థితిలో ఉంచిన దేవుని బట్టి అతిశయపడదాం. ఆ రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యొక్క ప్రార్థనలు ఎక్కిస్తున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. వారు తండ్రి అన్ని విషయాల్లో నిన్ను బట్టి అతిశయించి నేను మహిమపరిచే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.